Hello friends, welcome to LN Talks. This video is particularly for BCA students. BCA students కి ఆపరేషనల్ రీసెర్చ్ అనే సబ్జెక్ట్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. Transportation problem. Transportation in OR is a technique to establish least cost route of transportation of goods from companies to its warehouses located at different places. ఓఆర్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ని కంపెనీస్ తమ గూడ్స్ అండ్ రా మెటీరియల్స్ని వేర్ హౌసెస్ నుంచి ఫ్యాక్టరీకి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ రూట్ని లీస్ట్ అంటే తక్కువ రూట్ ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. సో అందుకని ఈ ప్రాబ్లమ్ని యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఏ కంపెనీ హ్యావ్ 3 ఫ్యాక్టరీస్ అండ్ 4 వేర్ హౌసెస్. అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఫైండ్ ద లీస్ట్ కాస్ట్ రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఒక కంపెనీకి 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి మరియు 4 వేర్ హౌసెస్ ఉన్నాయి. ఈ కంపెనీ తమ వేర్ హౌసెస్లో ఉన్న రా మెటీరియల్స్ అండ్ గూడ్స్ని వాళ్ళకున్న 3 ఫ్యాక్టరీస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా రూట్స్ ఉంటాయి. సో ఈ రూట్స్లో ఏది లీస్ట్ పాసిబుల్ రూట్ మరియు ఏదైతే వాళ్ళకి బెనిఫిట్ని ఇస్తుందో ఆ రూట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటే ఇలా ఉంటుంది. ఇంకా డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్, ఐబిఎఫ్ఎస్. ఈ ఐబిఎఫ్ఎస్ అనేది ఒక సొల్యూషన్. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి సొల్యూషన్ని కనిపెట్టడానికి యూస్ చేస్తారు. ఈ ఐబిఎఫ్ఎస్లో 3 మెథడ్స్ ఉంటాయి. నార్త్ వెస్ట్ కార్నెల్ రూల్ మెథడ్, ఎన్డబ్ల్యూసిఎం, లీస్ట్ కాస్ట్ మెథడ్, ఎల్సిఎం, వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్, విఏఎం. ఈ 3 మెథడ్స్కి కూడా బ్యాలెన్స్డ్, అన్బ్యాలెన్స్డ్ అని మరో 2 టైప్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. సో ఈ 3 మెథడ్స్ నేర్చుకుంటే మనం ఎగ్జామ్ ఈజీగా రాయొచ్చు. ఈ 3 మెథడ్స్లో ఏదన్నా ఒక మెథడ్ని 10 మార్క్స్కి అడగచ్చు, లేదా రెండు మెథడ్స్ని కలిపి 2 మార్క్స్కి అడుగుతారు. సో ఈ వీడియోలో ఫస్ట్ మనం నార్త్ వెస్ట్ కార్నెల్ రూల్ మెథడ్ నేర్చుకుందాం. నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ బ్యాలెన్స్డ్. నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్లో 2 టైప్స్ ఉన్నాయి, బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్. ఇప్పుడు బ్యాలెన్స్డ్ ప్రాబ్లం గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది ఇనిషియల్ బేసిక్స్ ఫీజబుల్ సొల్యూషన్ ఐబిఎఫ్ఎస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం యూజింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ ఎన్డబ్ల్యూసిఎం. ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఫైండ్ ద ఐబిఎఫ్ఎస్ అని ఇస్తాడు, తర్వాత ఒక టేబుల్ ఇస్తాడు. ఈ టేబుల్లో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఈ టేబుల్ బయట కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఇక్కడున్న వాల్యూస్ని సప్లై అంటారు, ఇక్కడున్న వాల్యూస్ని డిమాండ్ అంటారు. సో ఇక్కడ వీటిని S1, S2, S3, D1, D2, D3. ఇక్కడ సప్లైకి బదులుగా అవైలబుల్ అని కూడా పిలుస్తారు, కొన్నిసార్లు డెస్టినేషన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ డిమాండ్లో కొన్నిసార్లు సోర్స్ అంటారు, కొన్నిసార్లు డిమాండ్ అంటారు. సో ప్రతి క్వశ్చన్ ఇలాగే ఉంటుంది. మనం ఎల్సిఎం, విఏఎం, ఎన్డబ్ల్యూసిఎం ఈ 3 మెథడ్లకి క్వశ్చన్ అయితే ఇలానే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎన్సిడబ్ల్యూఎంలో బ్యాలెన్స్డ్కి ఆన్సర్ కనుక్కోబోతున్నాం. ఫస్ట్ మనం క్వశ్చన్ ఇచ్చిన తర్వాత సిగ్మా ఏఐ, సిగ్మా బీజే కనుక్కోవాలి. ఈ సిగ్మా ఏఐ, సిగ్మా బీజేలని ఎలా కనుక్కోవాలి అంటే, ఈ సప్లై ఉన్నాయి కదా, ఈ సప్లైలో ఉన్న వీటిల్ని ఏఐ, ఈ డిమాండ్లో ఉన్న వాటిల్ని బీజే అంటారు. సో సిగ్మా ఏఐ అంటే ఈ ఏఐస్ని మొత్తం యాడ్ చేయాలి. 40 + 60 + 50 that is equal to
150. 20 plus 30 plus 50 plus 50, that is equal to 150. So సిగ్మా ఏఐ సిగ్మా బీజే ఈక్వల్ అయ్యాయి. సో రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ ప్రాబ్లం బ్యాలెన్స్డ్ కిందకు వస్తుంది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ప్రాబ్లం. ఒకవేళ ఈ సిగ్మా ఏ బై సిగ్మా బీజే రెండు ఈక్వల్ కాకపోతే అది అన్బ్యాలెన్స్డ్ కిందకు వస్తుంది. దానికి సొల్యూషన్ నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను. సో ఫస్ట్ ఈ బ్యాలెన్స్డ్ ప్రాబ్లం గురించి చూద్దాం. సో మనం ఫస్ట్ ఏఐ బీజే కనుక్కోవాలి. ఆ రెండు ఈక్వల్ అయితే అది బ్యాలెన్స్డ్ అవుతుంది. ఇప్పుడు కింద ఒక టేబుల్ వేసుకోవాలి. ఈ టేబుల్లో పైన వాల్యూస్ని రాసుకోవాలి. 4 6 8 8 6 8 6 7 5 4 6 8 40 60 50 20 30 50 50. ఈ బాక్స్లో వాల్యూ వేసేటప్పుడు ఇక్కడ మిడిల్లో వేయకండి, ఇక్కడ కింద వేసుకోండి. ఇక్కడ ప్లేస్ ఉంటే మనకి నెక్స్ట్ నెంబర్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇలా టేబుల్ వేసుకున్నాక ఇది బ్యాలెన్స్డ్ ప్రాబ్లం కాబట్టి ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్. అంటే నార్త్ వెస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మనకు డైరెక్షన్స్ నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్. సో ఈ పార్ట్ని మనం నార్త్ వెస్ట్ అంటాం, ఎన్డబ్ల్యూ. ఈ నార్త్ వెస్ట్ ఈ రెండింటిని కలిసి ఇక్కడ నార్త్ వెస్ట్ అంటాం. సో అంటే మనం ప్రాబ్లమ్ని ఇక్కడ 4 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. 4 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. సో ఇక్కడ ఏముంది, 20 ఉంది, ఇక్కడ 40 ఉంది. 20 40 ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ 20 కాబట్టి 20 ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ 20 రాసుకున్నాం కాబట్టి ఈ 20ని క్రాస్ చేసేయాలి. ఇక్కడ 0. 40లో 20 పోతే 0 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 0 వచ్చేసింది కాబట్టి ఈ రో మొత్తం ఎండ్ అయిపోయినట్టే. సో ఈ 6 5ని క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి ఈ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ 3 ఉన్నాయి. ఈ 3లో మళ్ళీ నార్త్ వెస్ట్ ప్లేస్ని కనిపెట్టాలి. సో ఇదే నార్త్ వెస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ 20 ఉంది, ఇక్కడేమో 30 ఉంది. ఈ 20 30లో స్మాలెస్ట్ నెంబర్ 20. సో ఈ 20ని ఇక్కడ వేస్తున్నాను. ఇందులో 20 తీసేస్తే 10 ఉంటుంది. సో ఇక్కడ 0 వచ్చింది. మనకి 0 వచ్చింది కాబట్టి ఈ రో మొత్తాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు మనకున్నది ఈ రో ఈ రెండు రోస్లో నార్త్ వెస్ట్ బాక్స్ ఇది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఈ రెండిట్లో లీస్ట్ నెంబర్ 10 కాబట్టి 10ని ఇక్కడ వేయాలి. 10ని అక్కడ వేసాం కాబట్టి ఇక్కడ ఇది 0 అవుతుంది. 60లో 10 పోతే 50. సో ఇక్కడ 0 అయిపోయింది. ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి ఈ కాలం మొత్తంలో ఉన్న ఎంటీ నెంబర్స్ని క్యాన్సిల్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయింది, ఈ రెండు అయిపోయాయి. ఇంకా మిగిలింది ఈ రెండు. ఈ రెండిట్లో మనం నార్త్ వెస్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఈ రెండిట్లో నార్త్ వెస్ట్ బాక్స్ ఈ 6. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది. రెండు 50 50 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 50 వేయచ్చు. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 కాబట్టి ఈ కాలంలో ఇది క్రాస్ అవుతుంది, ఈ రోలో 7 క్రాస్ అవుతుంది. సో ఇంకా లాస్ట్లో మిగిలింది 8. ఇక్కడ 50, ఇక్కడ 50. సో ఈ రెండు ఈక్వల్ అవ్వాలి లాస్ట్లో. ఈ రెండు ఈక్వల్ అయితేనే మనకి కరెక్ట్గా వచ్చింది అని అర్థం. సో మళ్ళీ చెప్తాను. సో ఇది కనుక్కున్న తర్వాత మనం మ్యాక్స్ జెడ్ కనుక్కోవాలి. ఇప్పుడు మ్యాక్స్ జెడ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. మ్యాక్స్ జెడ్ కనుక్కోవడం చాలా సింపుల్. ఒకసారి చెప్తాను వినండి. మనం ఈ బాక్స్లో ఫస్ట్ నుంచి అలొకేట్ చేసిన నెంబర్స్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనం 420 ఉంది.
సో 4 into 20, 620, 6 into 20 ప్లస్ ఇక్కడ ఈ రోలో మొత్తం కంప్లీట్ అయిపోయి ఈ రోలో 6 క్యాన్సిల్ అయింది, 8 10 ఉన్నాయి, 8 into 10 ప్లస్ 6 into 50 ప్లస్ ఈ రోలో మొత్తం అయిపోయాయి. ఈ రోలో ఇక్కడ 50 ఉన్నాయి కదా, ఈ 50లో ఒక 50ని ఇక్కడ రాయాలి, రెండు క్యాన్సిల్ చేసేయాలి. సో ఈ రోలో మిగిలింది 50 మాత్రమే. 8 into 50 ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలి. 4 into 20 80, 6 into 20 120, 8 into 10 80, 6 into 5 300, 8 into 5 400. ఇప్పుడు వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ కూడా తీసుకెళ్ళచ్చు, ఏం ప్రాబ్లం లేదు. క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేస్తే 980 వస్తుంది. సో ఇదే ఆన్సర్. మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 980. చాలా సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు, అది టేబుల్లా ఉంటుంది. ఈ టేబుల్కి సిగ్మా ఏఐ సిగ్మా బీజే కనుక్కోవాలి. ఈ రెండు ఈక్వల్ అయితే బ్యాలెన్స్డ్ అయినట్టు. బ్యాలెన్స్డ్ అయితే ఆ బాక్స్ని ఇక్కడ డ్రా చేసుకుంటాం. ఇక్కడ డిమాండ్ సప్లై ఈ రెండింటిని బేస్ చేసుకొని వీటిలో వాల్యూస్ని అలొకేట్ చేస్తాం. సో నార్త్ వెస్ట్ బాక్స్ అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచే వేయాలి. సో ఇలా అలొకేట్ చేసుకున్న తర్వాత మ్యాక్స్ జెడ్ కనుక్కుంటాం. అంతే, చాలా సింపుల్ ఫ్రెండ్స్.